ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లలు అపురూపమైనటువంటి ఆప్యాయతని కలిగి ఉంటారని, అసలు ఏ తల్లిదండ్రులు ఆ శరీరాన్ని ఇచ్చారో ఆ తల్లిదండ్రులు కూడా ఒకటి కోరుకుంటారట. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథి నాడు వాళ్ళ కడుపున పుట్టినటువంటి కుమారుల్లో పెద్దవాడు కర్త, ఆయనకి అధికారం ఉంటుంది తల్లిదండ్రులకి ఉదకాన్ని ఇవ్వడానికి. ఆ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద కుమారుడి చెయ్యి పైన పెట్టేటటువంటి అధికారం ఇవ్వలేదు. పెద్ద కొడుకు చెయ్యి కింద ఉంటుంది. చిన్న కొడుకుల యొక్క చేతులు అంటే తర్వాత పుట్టిన వాళ్ళ చేతులన్నీ పైన ఉంటాయి. ఆ చిన్న కొడుకులు అంటే పెద్ద కొడుకు తర్వాత పుట్టిన కొడుకుల చేతుల మించి పడినటువంటి నీటిధార ఆఖరణ పెద్ద కొడుకు చేతిని తగిలి కింద పడాలి. అలా కింద పడితే అక్షయతృప్తి ద్వారా అని వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుతారట. నేను కన్న బిడ్డలు నా తేజస్సు చేత జన్మించిన వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ముద్దాడి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళ వాళ్ళని ఎంతో కోరుకున్నాను. వాళ్ళు మేము శరీరం విడిచిపెట్టిన రోజున ఇంత ప్రేమతో అందరూ కలిసి మాకు ఉదకధార విడిచిపెట్టారు అని సంతోషిస్తారు. అందుకే అలా తల్లిదండ్రులకి తద్దినం పెట్టినటువంటి రోజున అన్నదమ్ములు ఆ ప్రాంగణాన్ని ఆ రాత్రి విడిచిపెట్టి వెళ్ళకూడదు అని అక్కడే పడుకుని మరునాడు ఉదయం వెళ్ళిపోతారు. జీవితంలో కనీసం తల్లిదండ్రుల పేరు చెప్పి సంవత్సరానికి ఒక్కసారైనా అన్నదమ్ములు కలిసి అటువంటి జల తర్పణ చేయకపోతే, ఆ ఉదకాన్ని విడిచిపెట్టకపోతే అసలు మనుష్య జన్మకి సార్థక్యం లేదు. అంతకన్నా కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. వాడి కృతజ్ఞతని దేవతలు కూడా క్షమించరు. ఒక తండ్రి ఒక తల్లి కడుపునటువంటి పుట్టినటువంటి బిడ్డలు అంత ఆప్యాయంగా ఉండాలి, అంత ప్రేమగా బ్రతకాలని శాస్త్రం కోరుకుంటుంది. మనకి శ్రీరామాయణంలో అన్నదమ్ములు అంటే ఎలా బతకాలో నిర్వచించి చూపించినటువంటి వాళ్ళు నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ నలుగురు కౌసల్య సుమిత్ర కైకేయి ఎందు జన్మించినటువంటి వారు. పెద్ద కుమారుడైనటువంటి రాముడు కౌసల్యాదేవి ఎందు ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి ఇద్దరు కుమారులు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకమ్మకి భరతుడు, నలుగురు కుమారులు. అసలు సుమిత్రాదేవి ఇంట్లో 2 ఊయలలు ఊగుతూ ఎక్కువ హడావిడిగా ఉండాలి. కానీ సుమిత్రాదేవి కుమారులలో ఒకడైనటువంటి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా కౌసల్యా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి పక్కన పెట్టుకోబెడితే ప్రశాంతంగా ఉండేవాడు. సుమిత్ర యొక్క 2వ కుమారుడైన శత్రుఘ్నుణ్ణి తీసుకెళ్ళి ఆ కైకమ్మ కుమారుడైనటువంటి భరతుడి పక్కన పడుకోబెడితే అతను ప్రశాంతంగా ఉండేవాడు. అసలు ఇద్దరు కుమారులు పొందినటువంటి సుమిత్రాదేవి యొక్క అంతఃపురం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండేది. ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా ఉండేది. అలా ఉండడానికి కారణం ఒక్కటే, ఆ సుమిత్రాదేవి నిజంగా ఎంత ఉదారురాలో. ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లి ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా తోడికోడళ్ళ యొక్క సంతానం పక్కన కూర్చోపెట్టి అక్కడ పడుకోబెట్టి తాను మురిసిపోయి తాను శాంతి పొందుతూ ఉండేది. వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః. పుట్టుకతో వచ్చింది లక్ష్మణస్వామికి ఆ లక్షణం. ఆయన తన శరీరాన్ని కూడా తనకన్నా ముందు పుట్టినటువంటి రామచంద్ర ప్రభువుకి అర్పించడానికి సర్వవేళలా సిద్ధంగా ఉండేవాడు. అది కృతకంగా ఏదో అన్నగారు ఉపకారం చేశాడనో అన్నగారి వల్ల కలిసి వచ్చిందనో కాదు. తనకన్నా ముందు పుట్టినవాడు. ఆ గౌరవం, ఆ ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ అన్న అన్న మాటకి ఎంత గౌరవం ఇచ్చిందంటే శ్రీరామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః, తన శరీరాన్ని కూడా ఇచ్చేయడానికి లక్ష్మణస్వామి ఎప్పుడూ వెనకాడలేదు. రామలక్ష్మణుల యొక్క ప్రేమ అనన్య సామాన్యమైనటువంటి ప్రేమ. ఆయన
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరహ అన్నారు మహర్షి. రామచంద్రమూర్తి యొక్క జీవితం ఆయన ఊపిరి మీద ఆధారపడింది. ఎంతసేపు మనిషి ఊపిరి తీస్తాడో అంతసేపు ఉన్నాడు ఉన్నాడు అని అంటాం. రాముని యొక్క ఊపిరి, రాముని యొక్క ప్రాణము మనకి కనపడదు. కానీ రాముని యొక్క ప్రాణము బయట ఒక పురుషాకృతిని దాల్చి తిరిగితే అదే లక్ష్మణస్వామి అన్నారు. అంత ప్రేమ కలిగిన వాడు లక్ష్మణస్వామి. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ. లక్ష్మణస్వామి పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదుట. ఎంత మృష్ణాన్నమైన, ఎంత మధుర పదార్థమైనా, ఎంత ఆకలిగా ఉన్నా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి ఆ అన్నం తినబుద్ధి వేసేది కాదుట. లక్ష్మణునితో కలిసి ఉంటే అన్నం తినడం, లక్ష్మణునితో కలిసి ఉంటే పడుకోవడం. ఇద్దరిది అంత ప్రేమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.